ప్రస్తుతం మనతో పాటుగా మాట్లాడడానికి డాక్టర్ చెరుకు సుధాకర్ అందుబాటులో ఉన్నారు. అసలు నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే స్వయంగా ప్రధానమంత్రి అమిత్ షా సైతం ట్వీట్ చేయడం అయితే జరిగింది. అసలు నంబాల కేశవరావు మృతి పట్ల ఏం మాట్లాడతారో చూద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న మీరు లైవ్‌లో ఉన్నారు. బాగున్నారా? నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా వార్తలైతే వస్తా ఉన్నాయి. అసలు మావోయిస్ట్ పార్టీకి ఈ విషయం ఎట్లా ఉండనుందనుకుంటున్నారు? నేను ఇప్పుడు నంబాల కేశవరావు స్థాయి ఒక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన చనిపోయిండు అనేటువంటి సబ్జెక్ట్ నుంచి కాకుండా హ్మ్. ఏ స్థాయి నుంచి ఎవరు చనిపోయినా ఇప్పుడు కొనసాగుతుంది అత్యంత దుర్మార్గమే. ఓకే. ఊచకోత కోయడం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా హ్మ్. సామాన్య ఆదివాసీ పౌరుడైనా అది దేశానికి నష్టమే. హ్మ్. ఇంతకుముందుకి నేను టీవీ మాట్లాడేప్పుడు చెప్పున్నాను. హ్మ్. వాళ్ళ ఇంతకుముందుకు తివారీ అని ఆయన బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అంటా ఉండే హ్మ్. బహవాల్పూర్ నుంచి బస్తర్ దాకా అక్కడ హ్మ్. బాహ్య దేశద్రోహిని ఇక్కడ అంతర్గత దేశద్రోహిని కథం పట్టిస్తున్నామని హ్మ్. దాంట్లో భాగంగానే అతిపెద్ద అచీవ్మెంట్ మేము చేసినాము హ్మ్. అని చెప్పేసి అంటా ఉండే. హ్మ్. అంటే దేశద్రోహులు అనే పదం ఇవాళ ఎట్లా తయారైపోయిందనంటే హ్మ్. నీ పార్టీకి నచ్చకపోతే పేదల తరపున కొట్లాడితే నువ్వు ఏకపక్షంగా కొనసాగించేటువంటి దోపిడిని ఎదుర్కొంటే హ్మ్. దేశద్రోహి కింద ముద్ర వేయబడతాడు. ఓకే. ఈ దేశానికి ఎమర్జెన్సీ తీసుకొచ్చి నియంత్రణ చెప్పేటువంటి అపవాదం మోసినటువంటి ఇందిరాగాంధీ కొడుకు కూడా ఈ దేశంలో అర్బన్ నక్సలైట్ అవుతాడు, దేశద్రోహి. హ్మ్. ఇవాళ నక్సలైట్లు ఎట్లాగ దేశద్రోహులు అవుతారు, అవును. రకరకాల ప్రజాస్వామిక శక్తులు దేశద్రోహులు అవుతారు. హ్మ్. కానీ నిన్న ఒక పోస్టింగ్ చూసిన సోషల్ మీడియాలో హ్మ్. నాథురామ్ గోడ్సే గాంధీని చంపినటువంటి తుపాకీ ఏదైతుందో హ్మ్. ఆ తుపాకీ బొమ్మ పెట్టి హ్మ్. ఈ తుపాకీ తోటి ఇంకా చాలా పని ఉంది అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెడతాడు. అవును. ఒక్కసారి ఊహించండి ఎంత దుర్మార్గమైన ఆలోచనతోటి హ్మ్. భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని రెడీ చేసినారు. మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోనే శాంతికి ప్రతీకగా ఒక మార్టిన్ లూథర్ కింగ్ బుద్ధుడు తర్వాత ఒక సమానమైన స్థాయిలో ప్రజలు ప్రపంచం గాంధీ గురించి మాట్లాడుకుంటారు. అవును. అట్లాంటి గాంధీని చంపినటువంటి తుపాకీ దేశంలో ఎంతమంది గాంధీలో ఉన్నారు? గాంధీలు అంటే ఎవరు? ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే గాంధీ గారి మనవడు కూడా ఈ అర్బన్ నక్సలైట్ వ్యతిరేకిస్తూ వారి మధ్య కాలంలో ఒకసారి మాట్లాడి ఆయన కూడా ఆల్రెడీ దేశద్రోహ లిస్ట్ లో కలిపేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా ఉంది. ఇవన్నీ చెప్పండి. ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం ఏదో మావోయిస్ట్ పార్టీనో లేకపోతే నక్సలైట్ పార్టీనో లేకపోతే కనీసమైనటువంటి సిపిఐ సోషలిస్ట్ పార్టీ ప్యాటర్నే కాదు, ఓకే, అత్యంత సాంప్రదాయకమైన రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేశద్రోహులే. చివరకు మీరు ఇంత దుర్మార్గంగా వామపక్ష రాజకీయాలతోటి కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్నటువంటి మా నాన్నని మీరు మతోన్మాద రూపంలో చూపెడుతున్నది తప్పు అని సుభాష్ చంద్రబోస్ బిడ్డ అంటే కూడా ఆమె కూడా విరుచుకుపడేటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నది. ఇట్లాంటి స్థితిలో నంబాల కేశవరావు బతికి ఇన్ని రోజులు బతకనివ్వడం అంటే ఆనాడు అంతో ఎంతో డెమోక్రటిక్ సిచ్యువేషన్ ఒక వాతావరణంలో బ్రతకనిచ్చినారు. కానీ ఇప్పుడు అమిత్ షా చెప్తున్న ప్రకారము వేల మంది మిలిటరీ చుట్టుముట్టిన తర్వాత నువ్వు ఎన్కౌంటర్ అని పేరు చెప్పి 38 మందిని ఏకపక్షంగా చంపి ఒక్కటంటే ఒక్క క్యాజువాలిటీ చూపెట్టకుండా కూడా 30 మందిని ఏకపక్షంగా చంపేసినాం అనేటువంటి స్థితికి వచ్చింది. అవును. ఒకప్పుడు నువ్వు 4 చంపినవా 5 చంపినవా ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది? నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పేసి మధుసూదన్ రాజ్ కేసులో ఒకనాడు కోర్టు అడిగింది. అంటిల్ అండ్ అన్లెస్ యూ ప్రూవ్ ఇట్ ఇస్ అన్ రియల్ ఎన్కౌంటర్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఈక్వల్లీ యాజ్ ఎ మర్డర్. అవును. నువ్వు ప్రూవ్ చేయలేకపోతే ప్రతి పోలీసు కాల్పు కూడా హత్యా ప్రయత్నం కిందికి పరిగణించబడదన్నటువంటి రోజుల నుంచి ఇవాళ ఏకపక్షంగా ఏరివేస్తాం తీసివేస్తాం అనే స్థాయికి పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలతో సహా ఎంత మాట్లాడిన ఎందుకు మాట్లాడుతున్నంటే ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ప్రతిరోజు పనికిరాని టాపిక్ల గురించి ఎగురులు పెట్టి దునుపులాడి ఆగమాగమయ్యేటువంటి రాజకీయ పార్టీలు ఇంత పెద్ద నరమేధాన్ని ఇంత పెద్ద మానవహనాన్ని ఆపడానికి ఒక్కటంటే ఒక గట్టి ప్రయత్నం చేయలేదు. బహుశా వర్తమాన రాజకీయాలు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా నాకు తెలిసి
పీస్ కమిటీ పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కొంత సానుకూలంగా మాట్లాడినా స్పష్టత ఏమి రాలేదు. కానీ కేసీఆర్ గారు అట్లీస్ట్ లక్షల మందిలో ఉత్తరం రాద్దామా ఈ కేంద్ర ప్రభుత్వానికి అన్నారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మిగతా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారి బాధ్యతను ఇంకా పెంచండి, ఒత్తిడిని పెంచండి. ఈ దేశంలో సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ ఏదైతుందో పార్టీకి 2 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో. అవును, 12 మంది అసెంబ్లీలో ఉన్నారు. సిపిఎం పార్టీ గతంలో కేరళలో, బెంగాల్లో అధికారంలో దశాబ్దాలు నడిపింది. కేరళలో ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. ఆ కొనసాగడం కూడా దేశంలో ఇండియా కూటమికి నాయకత్వం ఎత్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని వాళ్ళకి అధికారం ఇచ్చింది. మీరు ఇంతమంది ఉండంగా ఒకనాడు మమతా బెనర్జీ గారు మావోయిస్ట్ పార్టీ సపోర్ట్ తోటే వాళ్ళ ఎన్నికల్లో బయటపడింది. మీరు ఇంతమంది ఉండంగా ఇంత ఏకపక్షంగా నేను ఏరివేస్తా, తీసివేస్తా అని చెప్పి చంపడమే తప్ప ఆపేదే లేదు అని చెప్పేసి ఇంత ఓపెన్ గా మాట్లాడే అమిత్ షాకు ధైర్యం ఇచ్చింది కేవలం ప్రతిపక్షాల యొక్క దివాలకు రాజకీయాలు తప్ప ఇంకేం కాదు. ఇది నేను మావోయిస్ట్ పార్టీ కోసమో, మావోయిస్ట్ పార్టీ సానుభూతి కోసమో నంబాల కేశవరావుకో లేకపోతే రేపు ఇంకోరన్నా కావచ్చు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండివిజువల్, ద క్వశ్చన్ ఈస్ ఇట్ ఈస్ ద డెసిమినేషన్ ఆఫ్ ద పవర్. ఇంత స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం ఊహకు కూడా అందదు. ఇంత ఎక్సర్సైజ్ చేసిన పవర్ ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో జరగడం లేదు. బహుశా గాజా లాంటి దగ్గర దాయాది దేశం అని చెప్పుకొని ఏకపక్షంగా ఒక జాతిని యూదులు అక్కడ ఖతం చేస్తున్నారు. కానీ స్వయాన అదే జాతిని నువ్వు చెప్పుకునే ప్రకారం వినడం లేదు. కానీ నువ్వు చెప్పుకునే హిందువుల్ని కాపాడుతా అన్నావు కదా. నువ్వు చెప్పుకునే ప్రకారమైన కూడా మెజారిటీ మరి నక్సలైట్ హిందువులే కదా. అడపాదడప కొంతమంది కొద్దిమంది ఉన్నట్టు మెజారిటీ హిందువులే కదా. నీ హిందుత్వము, నీ ఐక్యత ఎటుపోయిందని అడుగుతామన్నా. ఎమర్జెన్సీ లోపల నువ్వు నక్సలైట్ కలిసి ఒకటే బ్యారక్ ఉన్నారు కదా. నరేంద్ర మోడీ కూడా జైల్లో పోయింది కదా ఎమర్జెన్సీలో. ఆయన కూడా ఎక్కడో ఎక్కడ మావోయిస్ట్ ములాఖత్ అయి ఉంటారు కదా. అవును, మరి అయ్యారెడ్డి పోయిందని అడుగుతాను నేను. అవ్వాల మీ అందరి మధ్యన దేశాన్ని మార్చడం కోసం మనందరి మధ్యన ఐక్యత అవసరం అని చెప్పేసి మీరు చాలా చాలా మాట్లాడుకున్నారు కదా. ఆనాడు మావోయిస్ట్ ఇదే నక్సలైట్ తోటి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి జార్జి ఫెర్నాండెజ్, నా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధు లిమాయ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తర్వాత బీజేపీ పార్టీ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా. ఇంత చరిత్రలో మీకు దగ్గరగా మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నటువంటి చరిత్ర ఉండగా శాంతి చర్చలు చేయట్లేదు. ఏకపక్షంగా నిజంగా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ తో జరిపే చర్చలకు సానుకూల అంశం కంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే పాత జనతా పార్టీ 100 మంది ఉన్నారు చేయడానికి. బట్ కేవలం నువ్వేమిటంటే ఇవాళ భావజాల పరంగా ఈ పార్టీ ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదం అని చెప్పేటప్పుడు క్లియర్ విజన్ తోటి అత్యంత దుర్మార్గంగా నరమేధం సృష్టిస్తుంది తప్ప ఇంకేమీ కాదు. నేనేమంటున్నా, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ in opposition, it is the failure of constitution ultimately, it is the failure of system ultimately. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ భూమిపుత్రులు, ఆదివాసుల కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళకి సొంత ఆస్తులు ఇప్పటికీ లేవు. మొన్న చనిపోయిన రవి దగ్గర పోయి చూడు, ఇవాళ చనిపోయిన నంబాల కేశవ్ దగ్గర పోయి 32 మంది ఇళ్ళ పోయి చూడు. ఎంత మంది శవాలు లేస్తా ఉంటే వాళ్ళు అంటే ఎట్లా బజార్లో ఒక కుటుంబమే ఒక జనరేషన్ నాశనం అయిపోతా ఉన్నది. ఏ రకంగా నేను అంటున్నా ఎట్లా సంబంధించుకుంటుందో చెప్పాలి. మరి ఇంత దివాలా కోరిక ఎందుకు ప్రతిపక్షాలు ఉన్నాయి చెప్పాలి. ఇమీడియట్ గా ఈ నరమేధం ఆపాలి. ఇప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనం చెప్పుతున్నట్టు శాంతి చర్చల ప్రపోజల్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో ఇంత కాబట్టి కూడా 1 month గా వస్తున్నది. అవును, ఈ ఒక్క నెలలో ఇప్పటికే 150-200 మంది మళ్ళీ చంపింది. అవును. సో ఇప్పటికీ బహుశా నాకు తెలిసి నేను చెప్పిన కదా ఒకటే మాట, ప్రపంచ చరిత్రలో ఇంత ఏకపక్షంగా ఎన్ని రకాలైనటువంటి రిక్వెస్ట్లు ఉన్నప్పటికీ కూడా మార్పు లేకుండా జరిగినటువంటి ఒకే ఒక అతి పెద్దది చెప్పిన గాజాతో పోటీ పడ్డది ఇవాళ. జీనోసైడ్ అంటున్నావు కదా. ఆ జీనోసైడ్ అనేది మన దేశంలో మన వాళ్ళ మీద మన వాళ్ళ కోసం కొట్లాడుతున్న దాన్ని కొనసాగిస్తున్న దాన్ని నిర్లజ్జగా ఏ విధమైనటువంటి కనీసంలో ముఖంలో ఇది ఒక దేశ ప్రజాస్వామిక దేశము, మిలిటరీ దేశం కాదు, ఇది ఒక ఫ్యాసిస్ట్ దేశం కాదు అని చెప్పేట్టు దాన్ని గమనంలో కూడా లేకుండా
మోడీ గాని అమిత్ షా గాని మాట్లాడుతున్న భాష, వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ గోధి మీడియా మాట్లాడుతున్నటువంటి పద్ధతి బహుశా నాకు తెలిసి ఎప్పుడు ఏం జరుగునో నాకు తెలియదు, కానీ ఇట్లా ఇంతే సజావుగా అయితే జరగదు. ఓకే ఓకే ఇట్ విల్ నాట్ గో జస్ట్ అన్అపోజ్డ్ లైక్ దిస్. ఓకే ఇట్ విల్ నాట్ బి పర్మనెంట్ స్టేటస్. అంత స్పష్టంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ చెరుకు సుధాకర్ అన్న. ఎస్, ఇది డాక్టర్ చెరుకు సుధాకర్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద మావోయిస్టు పార్టీ అనే కాదు, అసలు ఈ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులనే ఇట్లా విచ్చలవిడిగా చంపడం అనేది అయితే కరెక్ట్ కాదనేటువంటి మాటను అయితే చెరుకు సుధాకర్ చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఈ యొక్క నంబాల కేశవరావు అనే కాదు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎస్ అయిపోయిందమ్మా? కాలేదు ఇంకో 1 అవర్ పడుతుంది అనుకుంటా. వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి. జస్ట్ నేను ఆడియో కాల్లోనే ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తాను.